माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जनरंजन। यशोदनंदन व्रज जनरंजन। यमुना तीर वनचारी। यमुना तीर वनचारी। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जनरंजन। यशोदनंदन व्रज जनरंजन। यमुना तीर वनचारी। यमुना तीर वनचारी। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र शतश्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवतं प्रथम स्कंदं రెండవ అధ్యాయం 19వ శ్లోకం పదపాఠం చూద్దాం. తదా రజః తమః భావాః కామ లోభ
ఆదయః చ ఏ చేతః ఏతైః అనావిద్ధం స్థితం సత్వే ప్రసీదతి తదా రజస్తమో భావాః కామలోభాదయశ్చ ఏ చేతయేతైరనావిద్ధం స్థితం సత్వే ప్రసీదతి తదా రజస్తమో భావాః కామలోభాదయశ్చ ఏ చేత ఏతైరనావిద్ధం స్థితం సత్వే ప్రసీదతి తదా రజస్తమో భావాః కామలోభాదయశ్చ ఏ చేత ఏతైరనావిద్ధం స్థితం సత్వే ప్రసీదతి తదా రజస్తమో భావాః కామలోభాదయశ్చ ఏ చేత ఏతైరనావిద్ధం స్థితం సత్వే ప్రసీదతి తదా రజస్తమో భావాః కామలోభాదయశ్చ ఏ చేత ఏతైరనావిద్ధం స్థితం సత్వే ప్రసీదతి తదా రజస్తమో భావాః కామలోభాదయశ్చ ఏ చేత ఏతైరనావిద్ధం స్థితం సత్వే ప్రసీదతి. మాతాజీలో నుంచి చదువుతారా? తదా రజస్తమో భావాః కామలోభాదయశ్చ ఏ చేత ఏతైరనావిద్ధం స్థితం సత్వే ప్రసీదతి. ప్రతిపదార్థములు. తదా ఆ సమయమున, రజః రజోగుణము, తమః తమోగుణము, భావాః భావము, కామ కామము మరియు కోరిక, లోభ లోభము, ఆదయః మొదలగునవి, చ మరియు ఏ అవన్నీయును, చేతః మనస్సు, ఏతైః వీటి వలన, అనావిద్ధం ప్రభావితుడుగాక, స్థితం స్థితిని పొంది, సత్వే సత్వగుణమునందు, ప్రసీదతి సంపూర్ణముగా ప్రసన్నుడగును. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. అనువాదం. విక్షేపరహితమైన ప్రేమయుక్త సేవ హృదయమునందు సుస్థిరమైనంతనే రజస్తమో గుణఫలములైన కామ క్రోధ లోభములు హృదయము నుండి అదృశ్యమగును. అంతటా భక్తుడు సత్వగుణమునందు స్థితిని పొంది సంపూర్ణముగా ప్రసన్నుడగును. భాష్యం. జీవుడు తన సహజ స్థితిలో సదా ఆధ్యాత్మిక ఆనందమునందు
పూర్ణ సంతుష్టుడై ఉండును. హరే కృష్ణ. ఇక్కడ వెనకాల ఈ బల్లు ఈ పక్కేసి ఉన్నాయి కదా, అటు లైన్లో వేయండి, సరిగ్గా లైన్లో వేసి పెట్టండి. దయచేసి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, అంతరాయం కలిగించొద్దు. భాష్యము. జీవుడు తన సహజ స్థితిలో సదా ఆధ్యాత్మిక ఆనందమునందు పూర్ణ సంతుష్టుడై ఉండడు. జీవుని యొక్క అట్టి సహజ స్థితి బ్రహ్మభూత స్థితి లేదా ఆత్మానంద స్థితి అనబడు. అటువంటి ఆత్మానందము చైతన్య రహితుడైన మూర్ఖుడు అనుభవించు ఆనందము వంటిది కాదు. జడత్వమును కలిగిన మూర్ఖుడు అజ్ఞాన స్థితిలోనున్నట్టివాడు. కానీ ఆత్మతృప్తుడైన ఆత్మానందుడు భౌతిక స్థితికి పరమైనట్టివాడు. మనుజుడు ఇటువంటి పూర్ణత్వ స్థితిని అకుంఠితమైన భక్తియుక్త సేవయందు నియుక్తుడైనంతనే పొందగలడు. అనగా భక్తియుక్త సేవ అనున్నది చేతనారహిత స్థితిగాక ఆత్మ యొక్క విశుద్ధ కర్మయ్య ఉన్నది. భౌతిక పదార్థముతో సంగత్వము నొందినంతనే ఆత్మ యొక్క కర్మ మలినపడును. అంతటా దాని యొక్క రోగగ్రస్త కర్మలు కామము, కోరిక, లోభము, అచేతనము, మూర్ఖత్వము, నిద్ర అనేది రూపములుగా వ్యక్తమగుచుండదు. ఈ రజస్తమో గుణ ప్రభావముల సంపూర్ణ నిర్మూలము ద్వారా భక్తియుక్త సేవా ప్రభావము ప్రకటము కాగలదు. పిమ్మట భక్తుడు సత్వగుణమునందు శీఘ్రమే స్థితిని పొంది ఆపై క్రమముగా పురోగతి నొందుచు వసుదేవ స్థితికి లేదా సత్వముతో మిళితము కానట్టి స్థితికి లేదా శుద్ధ సత్వస్థితికి ఉద్ధరింపబడును. అటువంటి శుద్ధ సత్వస్థితి అందే మనుజుడు తన శుద్ధమైన అనురాగము ద్వారా శ్రీకృష్ణుని సదా ముఖాముఖి గాంచగలడు. భక్తుడైన వాడు శుద్ధ సత్వస్థితిలోనే సదా నిలిచి ఉండుట చేత ఎవరికి అపకారము తలపెట్టడు. కానీ అభక్తుడైన వాడు ఎంతటి విద్యావంతుడైనను సదా ప్రమాదకరుడే. భక్తుడు మూర్ఖత్వము కానీ మనోవికారత్వము కానీ లేనట్టివాడు. ప్రమాదకరుడు, మూర్ఖుడు, మనోవికారత్వము గలవాడు ఎన్నడూను భక్తుడు కాగలడు, భక్తుడు కాజాలడు. అట్టి లక్షణములు గలవారు బాహ్య వేషధారణతో తమను తాము భక్తులుగా ప్రదర్శించుకొనినను నిజమైన భక్తులు కాజాలరు. వాస్తవమునకు భక్తుడైన వాడు శ్రీకృష్ణ భగవానుని శుభలక్షణములనన్నింటినీ కలిగి ఉండును. భక్తుని అట్టి యోగ్యతలు పరిమాణ రీతిని భిన్నములైనను భగవానుడు మరియు భక్తులు మాత్రము గుణరీతిని సమానమును మరియు ఏకమును అయి ఉన్నారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామికి నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామికి నమః. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. విక్షేపరహితమైన ప్రేమయుక్త సేవ హృదయమునందు సుస్థిరమైనంతనే రజస్తమో గుణ ఫలములైన కామక్రోధ లోభములు హృదయమునందు అదృశ్యమగును. అంతటా భక్తుడు సత్వగుణమునందు స్థితిని పొంది సంపూర్ణముగా ప్రసన్నుడగును. హరే కృష్ణ. మనం పూర్వ తరగతిలో ప్రతిరోజు భాగవత ఉపదేశముల యొక్క శ్రవణము మరియు శుద్ధ భక్తుల సేవనము ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటో మనం చర్చించాం.
భాగవతము అంటే ఏమిటి అసలు? భాగవతము అంటే భాగవతము అంటే భగవత్ సంబంధమైనది అని, భగవంతునికి సంబంధించినమైనటువంటివి అని. ఇక్కడ ఏమంటున్నారంటే భగవంతుడికి సంబంధించిన వాటిని వినడం వల్ల ఏం కలుగుతుంది? సరే, అది అర్థం కావాలంటే ముందుగా భగవంతుడికి సంబంధం లేనివి వింటే ఏమవుతుంది అది తెలుసుకుంటే మనకి ఇది అర్థమైపోతుంది. భగవంతుడికి సంబంధం లేనివి వినాలంటే మనం ఏం చేయాలి? భగవంతుడికి సంబంధం లేని వినాలంటే మనం ఏం చేయాలి? ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఏమీ చేయకుండా ఉంటే సహజంగానే భగవంతుడికి సంబంధం లేనివే మన చెవిలోకి వెళతాయి, అవే మన నోట్లోంచి బయటకు వస్తాయి. దానికోసం ఏమి మీరు ప్రత్యేకించి ప్రయాసపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, అంతే కదా. మీరు మామూలుగా మీ మానాన మీరు కూర్చున్నా సాధారణంగా అందరూ చర్చించుకునేవి భగవంతుడికి సంబంధం లేనివే, కాబట్టి మన చెవిలోకి వెళ్ళేవి భగవంతుడికి సంబంధం లేనివే వెళతాయి. అది ఫ్రీ అన్నమాట, దానికి ఎలాంటి ఖర్చు లేదు, ఎలాంటి కష్టం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమస్త ప్రపంచం అంతా భౌతికమైనటువంటి విషయాల యొక్క శ్రవణ కీర్తనలోనే మునిగి ఉంది కదా. మరి ఈ ప్రపంచంలో అత్యధికంగా చదివే కార్యాలు, ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా జరిగే పనులు ఏమిటి అంటే రెండే: వినడం, మాట్లాడడం. అంతేనంటారా కదా? చెప్పండి. అన్నిటికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుతున్నటువంటి రెండు కార్యాలు ఏమిటి? అందరూ ఎక్కువగా చేస్తున్నటువంటివి వినడం, మాట్లాడడం. మనం ప్రతి క్షణం ఏదో ఒకటి వింటున్నాం, ప్రతి క్షణం ఏదో ఒకటి మాట్లాడుతున్నాం. అయితే ఈ వినడానికి, మాట్లాడడానికి, వినడము మాట్లాడడం అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఇది అనేక రూపాలలో విస్తరించింది కూడా, అవునా కదా? వినడం అంటే ప్రత్యక్షంగా వినకపోవచ్చు మనం ఒక వ్యక్తి నుండి, కానీ ఎవరో ఒక వ్యక్తి చెప్పిన దాన్ని నమోదు చేసి, దాన్ని అంటే ఒకరు చెప్పిన దాన్ని నమోదు చేసి దాన్ని 1,00,000 మందికి వినిపించవచ్చా లేదా? దానికి సాధనాలు వచ్చేసాయి కదా ఇప్పుడు. అలాగే మనం 1,00,00,000 మందితో ఒకేసారి మాట్లాడచ్చు. కోటి ఏమిటి, ఎంతమందితో అయినా మాట్లాడచ్చు. దానికి కూడా సాధనాలు వచ్చేసాయి. ఏమిటవి అంటే ప్రసార మాధ్యమాలు, అవే కదా మనకి సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలు ఎందుకంటాం. సోషల్ మీడియా వచ్చేసింది ఇప్పుడు. యూట్యూబ్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే ట్విట్టర్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి ఉన్నాయి. ఇవన్నిటి ద్వారా జరిగే కార్యం ఏమిటి చెప్పండి? ఇవన్నీ దేనికోసం ఉన్నాయి? శ్రవణం, కీర్తనం కోసం ఉన్నాయి, అవునా కదా? శ్రవణం, కీర్తనం. శ్రవణం అంటే వినడం, కీర్తనం అంటే మాట్లాడడం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి క్షణం కొన్ని కోట్ల విషయాలు వినిపిస్తున్నాయి, ప్రతి క్షణం కొన్ని కోట్ల విషయాల గురించి మాట్లాడబడుతున్నాయి. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ ఇవన్నీ కూడా ఎక్కువ శాతం మనం చూస్తే ఇవేవి కూడా భగవత్ సంబంధమైనవి కావు. భగవత్ సంబంధమైనవి కావు అంటే మన సంబంధమైనవి కావు అని. మన సంబంధమైనవి కాకపోవడం ఏమిటండి? మనకి సంబంధం లేకపోతే ఇంతగా ఎందుకు అవి వినబడుతున్నాయి, మాట్లాడబడుతున్నాయి అంటే? అంటే ఇక్కడ నేను చెప్పేది శరీరం గురించి కాదు, నేను చెప్పేది ఆత్మ గురించి. అంటే ఇవేవైతే ఈ రకరకాల ప్రసార మాధ్యమాల్లో ఇవి మాత్రమే కాకుండా ఇంకా రేడియోలు కూడా వాడుతున్నారు. ఇంకా ఇవన్నీ ఉన్నా కూడా ఇంకా FM రేడియోలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ ఇంకా న్యూస్ పేపర్లు ఉన్నాయి, మ్యాగజైన్లు ఉన్నాయి లేవా? ఇవేమీ నశించిపోలేదు కదా. వాటికే మళ్ళీ ఏమంటారు, వాటిని ఆన్లైన్ ఎడిషన్స్ వచ్చేసాయి, వాటికే బుక్స్ వచ్చేసాయి. చూడండి, ఎలక్ట్రానిక్ బుక్స్ ఇవన్నీ ఉన్నాయి మళ్ళీ. అలాగే టీవీల్లో చూసేవాళ్ళు టీవీలో చూస్తున్నారు, ఇదంతా ఉంది. కానీ వీటిలో అత్యధిక శాతం అంటే దాదాపుగా అన్నీ కూడా శరీర సంబంధ విషయాల గురించే మాట్లాడుతుంటాయి, వినబడుతూ ఉంటాయి. మరి శరీర సంబంధ విషయాలంటే మనకి శరీర సంబంధంగా ఉన్నవి ఏమిటి? 4 విషయాలు సాధారణంగా అంటుంటాం కదా. ఏమిటి విషయం అంటాం. 2 రకాల పదాలు ఉన్నాయి. ఏమిటి విషయం అంటాం, ఏమిటి సంగతి అంటాం. వాస్తవానికి విషయాలు వేరు, సంగతులు వేరు. విషయాలు అంటే అర్థం ఏమిటో తెలుసా? విషయాలు అంటే విషమును కూడి ఉన్నవి అంటే. విషమును కూడి ఉండడం అంటే ఏమిటండి? విషం తీసుకుంటే ఏమవుతుంది?
విషం తీసుకుంటే మనిషి మరణిస్తాడు కదా. కాబట్టి ఏమిటా 4 అంటే ఆహార, నిద్ర, భయం, మైథునాలు అనేటువంటివి 4టిని విషయాలు అని చెప్పుకున్నారు శాస్త్రాలు. అంటే దాదాపుగా సకల జీవరాశులు కూడా ఏ పనిలో అయితే నిమగ్నమై ఉన్నాయో వాటిని ఏమంటారు? విషయాలు అని చెప్పుకుంటారు. ఇప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి నిద్రపోయే వరకు మనిషా లేదా పశువా లేదా పక్షా లేకపోతే నీటిలో ఉండే చేపలా లేకపోతే ఏమిటి అనే దాన్ని పక్కన పెడితే ప్రతి జీవి కూడా ఈ 4 కార్యాల్లో నిమగ్నమై ఉన్నాయా లేవా? వేటి విషయాల్లో? ఎక్కడ ఆహారం దొరుకుతుంది? ఉదయం లేవగానే అందరూ ప్రశ్న వేస్తున్నారు, అందరూ విచారణ చేస్తున్నారు. పశుపక్షాదులు కూడా విచారణ చేస్తున్నాయి. మీరు ఉదయాన్నే చూడండి, మీరు ఉదయం 5:30, 5 ఆ ప్రాంతానికి మనం చూస్తే వెంటనే పక్షుల కిలకిల రావాలు వినిపిస్తుంటాయి చెట్ల మీద. అవి కూడా చర్చించుకుంటాయి, ఏంటి ఈరోజు ఎటు వెళ్దాం. లేకపోతే ఇప్పుడు చూడండి మనకి ఏమంటారు, కొన్ని ఖండాలు దాటి కొన్ని దేశాలు దాటి ఎగిరేటువంటి పక్షులు ఉంటాయి. మనకి కొల్లేరు ఈ ప్రాంతానికి పక్షులు వస్తుంటాయి. అవి కూడా బహుశా ఉదయాన్నే లేచి చర్చించుకుంటూ ఉండొచ్చు. ఎలాగంటే మనం చూడండి ఇంటర్నేషనల్ బిజినెస్ మెన్ ఉంటారు కొంతమంది. వాళ్ళు ఉదయం లేవగానే ఏంటి ఈరోజు టోక్యో వెళ్ళాలా బిజినెస్ పని మీద, లేకపోతే ఈరోజు టొరంటో వెళ్ళాలా, లేకపోతే కెనడా వెళ్ళాలా, లేకపోతే వాషింగ్టన్ వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలి ఈరోజు మనం అని చర్చించుకుంటారు కదా. కొన్ని పక్షులు కూడా అలాగే చర్చించుకుంటాయి ఉదయం లేవగానే. అయితే వాటికి దేశాల పేర్లు తెలియకపోవచ్చు, వాటికి వీసాలు పాస్పోర్ట్లు కూడా అక్కర్లేదు. సరే ఇవాళ నేను ఇటు వెళ్తాను నువ్వు అటు వెళ్ళాను. ఆ పక్షులు ఏం చేస్తాయి, ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి ఇక్కడ ఎగురుకుంటూ వచ్చి ఎక్కడో కొల్లేరులో ఎక్కడో గుడ్లు పెట్టి మళ్ళీ అక్కడి నుంచి పాకిస్తాన్కి ఎక్కడికో వెళ్ళి అక్కడి నుంచి శ్రీలంక వెళ్తాయి. చూడండి, అంటే సమస్త జీవజాతులు కూడా ఈ 4 వాటిని ప్రశ్నించడంలోనే. అవునా? ఎక్కడ ఆహారం దొరుకుతుంది, ఎక్కడ ఆశ్రయం లభిస్తుంది, ఎక్కడ సంభోగం లభిస్తుంది, ఎక్కడ నాకు రక్షణ లభిస్తుంది. అవునంటారు కదంటారు. మొత్తం ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏవైతే రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాటి గురించే చర్చిస్తున్నాయంటారు కదా. వాటి యొక్క విస్తరించినటువంటి రూపాలు, అంతేనా కదా. కొంతమంది వ్యాపారం గురించి, కొంతమంది వ్యవసాయం గురించి, కొంతమంది ఉద్యోగాల గురించి, కొంతమంది ఇంక వేటి స్టాక్ మార్కెట్ గురించి, ఇట్లా రకరకాల విషయాల గురించి చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ కూడా జరిగేది అంతిమంగా దేనికోసం అంటే ధనం, అంతే కదా. ధనం మూలం ఇదం జగత్. చూడండి, ధనం కోసం. మరి ధనంతో మనిషి ఏం చేస్తాడంటే మళ్ళీ అవే, అంటే ఏది లేకుండా పశుపక్షాదులు కూడా తమ యొక్క ఆహార నిద్ర భయమైదనాలను సంతృప్తి పరచుకోగలవో వాటిని సంతృప్తి పరచుకోవడం కోసమే కదా మనిషి ధనం సంపాదిస్తున్నాడు. అవునంటారా కాదంటారు కదా. అయితే వీటిని విషయాలు అని అన్నారు. ఎందుకని విషయాలు అని అన్నారంటే, ఎందుకంటే ఇవి ఆత్మకు సంబంధించినవి కావు, ఇవి శరీరానికి సంబంధించినవి. మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ. ఇది భగవద్గీత యొక్క మొట్టమొదటి ఉపదేశం. అసలు ఆధ్యాత్మిక జీవనం అంటేనే నేను ఈ శరీరం కాదు ఆత్మని. మరి ఆత్మనైనటువంటి నేను భగవంతుని యొక్క అంశని, కృష్ణుడు భగవంతుడు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం అంటే. మరి కృష్ణుడు భగవంతుడు కాబట్టి నేను ఆయన యొక్క అంశను, ఆయన యొక్క సేవకుని కాబట్టి నేను ఆయన యొక్క సేవలో నిమగ్నమై ఉండాలి. ఇది మానవ జీవితం యొక్క విశేషం. కానీ మనం ఈ తాత్కాలికమైనటువంటి శరీరం యొక్క అవసరాల గురించే మనం పూర్తిగా మునిగిపోయి ఉన్నాం. ఏమిటంటే ఆహార, నిద్ర, భయమైదనాలు. వీటిని విషయాలను ఎందుకన్నారంటే, వీటిలో ఎంత ఎక్కువగా నిమగ్నం అయితే మనం అంత ఎక్కువగా శరీరాలు మార్చాల్సి ఉంటుందండి. ఎంత ఎక్కువగా మనకి అసలు మానవ జన్మ దేనికోసం వచ్చిందో అది మర్చిపోయి మనం ఈ 4 మునిగిపోతామో అంత ఎక్కువగా అన్నిసార్లు మళ్ళీ మనం పునరపి జనని జఠరే శయనం, పునరపి జననం పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ మరణించడం, మళ్ళీ మరొక జాతి యొక్క స్త్రీ యొక్క గర్భంలోకి ప్రవేశించడం, ఇలా జరుగుతూనే ఉంటుంది. అందుకే వీటిని ఏమన్నారంటే విషయాలు అన్నారు. కారణం ఏంటంటే విషంతో కూడుకుని ఉన్నవి కాబట్టి. అందుకే ఎవరైనా ఏమిటి విషయం అన్నామంటే దాని అర్థం ఏమిటంటే నీ ఆహార నిద్ర భయం ఏదైనా ఎలా జరుగుతున్నాయి అని. అదే కదా, ఏమిటి విషయాలు అన్నారనుకోండి, నీ ఆహార నిద్ర భయం ఏదైనా ఎలా జరుగుతున్నాయి, లేదా నీ ఆహార నిద్ర భయమైదనాలకు నీకు ధనాన్ని సమకూర్చిపెట్టి నీ వ్యాపారం ఎలా జరుగుతుంది అని. నేరుగా అడగకపోవచ్చు, కానీ ఏంటి వ్యాపారం ఎలా జరుగుతుంది, ఏంటి జాబ్ ఎలా ఉంది, ఏంటి వ్యవసాయం ఎలా ఉంది అని అన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటంటే దాని ద్వారా వచ్చేటువంటి ధనం మనం దేనికోసం వాడతాం, ఆహార నిద్ర భయమైదనాలకి.
కాబట్టి అంతిమంగా ఏమిటి విషయం అంటే నీ ఆహార నిద్ర భయం విధానాలు ఎలా జరుగుతున్నాయి. ఇక సంగతి అంటే ఏమిటండి చూడండి, సంగతి అంటే ఆధ్యాత్మిక విషయాలని సంగతులు అందుకుంటారు. సంగతి వేరు, విషయం వేరు. సంగతి అంటే ఏమిటంటే సాంగత్యంలో ఏం జరుగుతుంది అంటే ఆధ్యాత్మిక రంగంలో నీ కార్యక్రమాలు ఏమిటంటే నీ జప సాధన ఎలా ఉన్నాయి, రామాయణం కానీ మహాభారతం కానీ భగవద్గీత కానీ చదువుతున్నావా, ఏమన్నా జగన్నాథ రథయాత్రలో పాల్గొన్నావా, ఏమిటి సంగతి అనగానే ఏం చెప్పాలా, నిన్న భీమవరం పట్టణంలో మొన్న రథయాత్ర జరిగింది, అందులో పాల్గొన్నాం, చక్కగా నాట్యం చేసాం, ప్రసాదం తీసుకున్నాం, చక్కగా కార్యక్రమానికి వెళ్ళాం, ప్రవచనం విన్నాం, ఇది సంగతులు అనమాట. లేకపోతే ఎక్కడికో బృందావనం వెళ్ళాం, అక్కడికి యాత్రకు వెళ్ళి అనేక రకాలు తిరిగాం, లేకపోతే పలానా నదికి వెళ్ళాం, స్నానం చేసాం, లేకపోతే ఏదో పలానా మంత్రం రాసాం, రామకోట రాసాం, లేకపోతే మా ఇంట్లో నిన్న భజన జరిగింది, లేకపోతే పూజ జరిగింది, ఎక్కడో పలానా సన్యాసి వస్తే స్వామీజీ వస్తే కలవడానికి వెళ్ళాం, లేకపోతే వీటిని ఏమంటారు, వీటిని సంగతులు అని చెప్పి అంటారు. అదే కదా, అది సంగతి అంటే. అంటే ఇక్కడ చూడండి, సంగతి అంటే సరైనటువంటి గతి అంటే చక్కటి మార్గం అన్నమాట. చూడండి, సాంగత్యంలో జరిగే వాటిని సంగతులు అని చెప్పుకుంటారు, సాంగత్యంలో చర్చించే వాటిని. అయితే ఇక్కడ మనం చర్చించేది ఏమిటంటే, సరే మనం ఇందా చెప్పుకున్నాం, మొత్తానికి ప్రపంచం అంతా ఏం చేస్తుంది, అత్యధికంగా ఏం చేస్తుంది, విషయాలు, సరే ఆ విషయాల గురించి ఏం చేస్తుంది, వింటుంది, మాట్లాడుతుంది, అంతే కదా. ఏవైతే ఇందా చెప్పుకున్నాం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, రకరకాల ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిలో చర్చించబడేటువంటి వాటి ద్వారా జరిగే శ్రవణ కీర్తనలు వేటి గురించి అంటే శరీర సంబంధమైన విషయాల గురించి. సరే వాటిలో నిమగ్నం అయితే ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి ఏం చెప్పారు, కామలోభాదయశ్చయే అని చెప్పుకున్నారు. కామలోభాదయశ్చయే అంటే 6 ఉన్నాయన్నమాట. ఏమిటవి, అరిషడ్వర్గాలు అని చెప్పుకుంటారు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. చూడండి, అందుకే ఇక్కడ ఏమన్నా సరంటే క్లుప్తంగా చెప్పేశారు, కామ లోభాదయశ్చయే, కామలోభాదులు అన్నారంటే ఇవన్నీ వస్తాయన్నమాట. అయితే మనం ఎప్పుడైతే ఇప్పుడు చెప్పినటువంటి అనేక రకాల శ్రవణం ద్వారా, కీర్తన ద్వారా ఈ భౌతికమైనటువంటి విషయాలను, ఈ విషయాలని లౌకికమైనవి, భౌతికమైనవి అంటాం. వీటిని వినడం, వీటి గురించే మాట్లాడడం, వీటిని స్మరించడం వల్ల ఏమవుతుందంటే మన హృదయంలో ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు పెరిగిపోతాయి అన్నమాట. అంతే కదా. సో ఎవడో స్టేటస్లో పెట్టుకుంటాడు ఏమని అంటే, ఇదిగో నాకు ఇవాళ బాగా వ్యాపారం బాగా జరిగింది, నాకు బాగా లాభం వచ్చిందండి. అది చూసి ఎవడో అసూయపడుతుంటాడు, అరే వీడికి ఎలా ఎందుకు వచ్చింది, నేను ఎందుకు చేయలేకపోతున్నాను, వీడు ఎందుకు ఎలా ఇదయ్యాడు. లేకపోతే ఎవడో వివాహం చేసుకుంటాడు, ఏదో ఫోటో పెట్టుకుంటాడు, ఎవడో రోడ్డు మీద వెళుతుంటాం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, ప్రతిదానికి మొత్తం ఒక 40x60 సైజు బ్యానర్లు వేసేస్తున్నారు అనమాట ఎక్కడ పడితే. కొన్ని పట్టణాల్లో అయితే ఒక పెద్ద బ్యానర్ వేస్తారు, వాడు పెళ్లి చేసుకుంటాడు అనమాట, వాడి భార్య పెద్ద ఫోటో వేస్తారు. అది చూసి మొత్తం రోడ్డు మీద లక్షలాది మంది అసూయ పడుతుంటారు అనమాట. వీడు ఇలాగా అయిందా, వీడు అవసరమా, వీడికి ఇలాగా వచ్చి, అంతే కదా. లేకపోతే ఎవడో ఏదో పెట్టుకుంటాడు అంటే లోభం, కొన్ని వాటి వల్ల లోభం వస్తుంది, అరే నాకు లేకుండా వీడికి దక్కిందే. ఒకటి కామం ఉన్నా కలుగుతుంది, లేకపోతే క్రోధం వస్తుంది, కోపం వస్తుంది, ఏదో వార్త వస్తుంది ఏమని, అదిగో పాకిస్తాన్ వాడికి చైనా వాడు ఏవో బాగా అత్యాధునికమైనటువంటి హెలికాప్టర్లు అమ్మాడట అని. అది చూసి ఇండియాలో ఉన్నవాడికి అదిగో వాడికి ఏమిటి లింకు, కోపం వస్తుంది అనమాట. నేను రష్యా వాడి దగ్గరికి వెళ్ళి ఇంకా ఖరీదుగా ఏమైనా కొనుక్కుంటాను, అదవుతుంది కదా. సో కాబట్టి ఇవన్నీ చూడండి, ఇప్పుడు ఇవన్నీ ఏమవుతున్నాయి, ఈ సోషల్ మీడియా ద్వారా, వీటి ద్వారా ఇవన్నిటి ద్వారా ఏం ప్రసారం అవుతుంది అంటే మనం ఏమనుకుంటున్నాం, వార్తలు ప్రసారం అవుతున్నాయి అనుకుంటున్నాం, ఇన్ఫర్మేషన్, సమాచార వ్యాప్తి జరుగుతుంది అనుకుంటున్నాం. కానీ జరిగేది సమాచార వ్యాప్తి కాదు, జరిగేది ఏమిటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాల యొక్క వ్యాప్తి జరుగుతుంది ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా. ఎందుకంటే వీటన్నిటి ద్వారా మనిషి తన హృదయంలో వాడికి అనుభూతి కలుగుతుంది. రకరకాల పోస్టులు, రకరకాల వీడియోలు, రకరకాల స్టేటస్లు, రకరకాల రీల్స్, ఇవన్నీ కూడా లౌకికమైనవి చూడడం వల్ల మనిషికి వెంటనే ఒక రీల్ చూస్తాడు, రీల్ చూడగానే వాళ్ళు కామం వస్తుంది, అది మార్చగానే లోభం వస్తుంది, అది మార్చగానే క్రోధం వస్తుంది, అది మార్చగానే ఇంకోటి అసూయ వస్తుంది. చూడండి,
తెలిసిపోతుంది మనకే చూసేటప్పుడు. మరి ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది అనమాట. ఎందుకని ప్రమాదకరమైనదంటే మనం అసలు మానవ జన్మ పొందినటువంటి అసలైన ఉద్దేశాన్ని మరిచిపోయి మనం ఇందులో తగులుకుంటున్నాం. అందుకే దీని నుంచి బయటపడాలంటే ఏమి శ్రవణం కీర్తనం చేయమంటున్నారు? ఎందుకంటే శ్రవణం కీర్తనం అనేది ఎవరు మానలేరు. మీరు ఇవన్నీ కూడా కట్టిపెట్టినా, ఎందుకంటే మనిషి యొక్క సహజ స్వభావం ఎప్పుడు ఏదో దాని గురించి వినాలనుకోవటం, ఏదో దాని గురించి మాట్లాడాలనుకోవడం. కాబట్టి ఆ ప్రవృత్తిని మనం ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైనవి, భగవత్ సంబంధమైనవి, దాన్నే భాగవతము అని చెప్పుకుంటాం. భాగవతము అంటే భగవత్ సంబంధమైనవి అన్నాం కదా, వాస్తవానికి మన సంబంధమైనవి కూడా. ఎందుకంటే భగవంతుడు అంటే మనం కూడా అందులో భాగాలం. మనం వృక్షము అన్నాం అనుకోండి, ఒక చెట్టు అంటే ఏమేమి వస్తాయి అందులోకి? చెట్టు అని అన్నాం అనుకోండి, కేవలం కాయలు మాత్రమే వస్తాయా? లేదా ఆకులు మాత్రమే వస్తాయా? లేదు. చెట్టు అన్నామంటే దాని వేరుతో సహా, దాని యొక్క స్కంధము, దాని యొక్క కొమ్మలు, దాని యొక్క రెమ్మలు, చిగుళ్ళు, పువ్వులు, పండ్లు, ఇవన్నీ కూడా, దాని యొక్క ఓడలు ఒకవేళ ఉంటే అవన్నీ కూడా అందులోకి వస్తాయి. అలాగే ఎప్పుడైతే మనం భగవంతుడు అని అన్నాం, భాగవతము అంటే భగవత్ సంబంధమైనది, భగవత్ సంబంధమైనది మనం కూడా వస్తాం. ఎందుకంటే మన భగవంతుని యొక్క అంశలం కాబట్టి మన యొక్క అసలైన కథ ఏమిటంటే భాగవతం. ఎప్పుడైతే మనం భాగవతం వింటామో అప్పుడు ఏమవుతుందట అంటే, ఇక్కడ చెప్పారు చూడండి, నిత్యముగా, ఇప్పుడు నిత్యముగా ఏం చేస్తున్నాం అని చూడండి, నిత్యముగా వనరించున్నటువంటి, చూడండి ఇక్కడ నిత్యం భాగవత సేవయ అన్నారు. ప్రస్తుతం ఏం జరుగుతుంది? నిత్యం భాగవత సేవయ జరుగుతుంది. మనకి తెలుగులో ప్రకృతి వికృతి పదాలు ఉన్నాయి. ప్రకృతి పదం ఏమిటంటే భాగవతము, వికృతి అంటే ఏమిటి? భాగవతము అంటారు. తెలుసులేని భాగవతం అన్నాడంటే అది లౌకిక వ్యవహారం, ఆధ్యాత్మికం కాదని అర్థం, అంతే కదా. సో కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఎందులో నిమగ్నం అయినారంటే లౌకిక విషయాలను నిత్యము ఉదయం లేవడంతో. చూడండి, చాలామంది ఉదయం పూర్వం మనం చూస్తాం, కళ్ళు తెరిచి ముందు భగవంతుణ్ణి దర్శించాలని చాలామంది ఏం చేస్తారంటే, పాత వాళ్ళు మనం చూస్తే ఇళ్లలో వాళ్ళు ముందుగా భగవంతుడి పటాన్ని మీద ఎన్నో పెట్టుకుంటారు. కానీ ఈ రోజుల్లో ముందు నిద్ర లేవగానే ముందు కన్నులా తీసి ముందు వాట్సాప్ ఓపెన్ చేసి ఏంటి పరిస్థితి, ఏం జరిగింది, మెసేజ్లు ఎన్ని వచ్చాయి చూడండి. అదవుతుంది కదా నిత్యము, ఇంకా దానికి అడ్డు అదుపు లేదనమాట. అంటే మనకి చూడండి, పూర్వం ఎప్పుడో బాగా అంటే ఏమంటారు, చాలా తొలి కాలంలో ఎప్పుడైతే ఈ మొబైల్ ఫోన్ నెట్వర్క్లు వచ్చాయో అప్పుడు హచ్ అనే ఒక కంపెనీ ఉండేదన్నమాట. ఒక హచ్ అని చెప్పి కుక్క ఒకటి బొమ్మ వేసి మా నెట్వర్క్ మీరు ఎక్కడికి వెళితే అక్కడ ఫాలో అవుతుందని చెప్పాను. కాబట్టి ఈ రోజుల్లో ఎక్కడెక్కడికైతే ఎవరికి ప్రవేశం లేని చోట్ల కూడా మొబైల్ ఫోన్లకి ప్రవేశం ఉందన్నమాట. మరుగుదొడ్లకి ఫోన్ వెళుతుంది, ఆలయంలోకి వెళుతుంది ఫోను, వంటగదిలోకి వెళుతుంది. అది ఎక్కడికి వెళ్ళని చోటు అనేది లేదు, ప్రతి చోటుకి అది వెళుతుంది పరమాత్మలాగా. చూడండి, ఇది అవుట్ సైడ్ పరమాత్మ అయిపోయింది అనమాట ఈరోజు. అర్థమవుతుంది కదా. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, మత్తః స్మృతి జ్ఞానం అపోహనం చ, నా నుండే గుర్తు రావడము, నా నుండే మర్చిపోవడము, నా నుండే జ్ఞానము వస్తుందని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు మనిషికి అది సెల్ ఫోన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు సెల్ ఫోనే మనకు అన్నీ మర్చిపోయేలా చేస్తుంది, సెల్ ఫోనే మనకు అన్నీ కూడా గుర్తు చేస్తుంది, సెల్ ఫోన్లోనే సమస్త జ్ఞానము ఉంది. అది పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, మనం నిత్యం ఆ విధమైనటువంటి భాగవత సేవ చేసామనుకోండి, దానివల్ల మన హృదయంలో కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు అవన్నీ కూడా గూడు కట్టుకుపోతాయి. అలా కాకుండా మనం భాగవతం విన్నాం అనుకోండి, భాగవతం అంటే ఏమిటి? మన గురించి, భగవంతుడి గురించి, భగవంతుని లీలల గురించి, భగవంతుని యొక్క వివిధ శక్తుల గురించి, ఆయన ఐశ్వర్యాల గురించి, ఆయన గుణముల గురించి, ఆయన రూపాల గురించి, ఆయన నామాల గురించి, ఇవన్నీ వింటే ఏమవుతుందట. అలాగే శుద్ధ భక్తుల సేవ చేయడం ద్వారా, శుద్ధ భక్తులు అంటే ఎవరు? ఎవరైతే ఇవి ఎల్లప్పుడూ చేస్తారో వారే శుద్ధ భక్తులు. ఎవరు? నిత్యము భాగవత ఉపదేశములను శ్రవణం కీర్తనం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారినే శుద్ధ భక్తులు అంటారు. కాబట్టి అవి చేసిన వాటితో పాటుగా అవి చేస్తున్నటువంటి వారిని సేవించిన మన హృదయంలో ఉన్నటువంటి అభద్రములన్నీయును, అభద్రం అంటే ఏమిటి? భయం అన్నమాట. ఈ ప్రపంచంలో మనకి నిత్యము ప్రతిక్షణం ఆందోళన, ఏమవుతుందో ఏమవుతుందో ఏమవుతుందో. బజారులో ఇంకొకటి ఎవడో కొట్టు పెట్టాడు, అమ్మో నా వ్యాపారం ఏమైపోతుందో.
అంతే కదా. ప్రతిదానికి కూడా భయం ఉందా లేదా ఈ ప్రపంచంలో? ప్రతి రంగంలో ఉన్నవాళ్ళు భయపడాల్సిందే. చివరికి ఆధ్యాత్మిక రంగంలో కూడా ఉన్నారు. అమ్మో ఎవరో కొత్తగా ఎవడో గురువు అవుతున్నాడట, అమ్మో నాకేమైపోతుందో, నా దగ్గరికి వచ్చేవాళ్ళు పోతారేమో. అంతే కదా. ప్రతి ఒక్కడికి భయం 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 భయం. వీటిని ఏమంటారు? అభద్రతలు అని చెప్పంటారు. మనం ఏదో చేస్తున్నాం, ఇంకొకటి ఏదో చేస్తున్నాడు. చూడండి, వినాయక చవితికి చూస్తుంటాం పట్టణాల్లో ఏం చేస్తారు, వీధి వీధికి ఒక వినాయకుడిని వాటిని పెడతారు. పోటీ అనమాట. అక్కడ కూడా వాడు 3 అడుగులు పెట్టాడా, నేను 5 అడుగులు పెడతాను, నేను 10 అడుగులు పెడతాను. అంటే ఒక విధంగా ఏమనుకుంటారంటే భక్తి పెరిగిపోతుందాం అనుకుంటారు. భక్తి పెరిగిపోవడం కాదు, అనైక్యత పెరిగిపోతుంది అనమాట. భక్తి ఉంటే ఏం చేస్తారు, అందరూ ఒక దగ్గర పెట్టుకుని అందరూ అన్నీ ఒక దగ్గర చేసుకుంటారు. కానీ ఏ వీధికి ఆ వీధి మేమే, మా వీధికి మేమే చేసుకోవాలి, మా వీధికి మేమే చేసుకోవాలి, మా ఊరికి మేమే చేసుకోవాలి అంటే అనైక్యత లేదు అక్కడ. అది భక్తి కాదు, ఏం కాదు. అంతే చూడండి, ఊరికే ప్రదర్శన. మనం ఎంత బ్యానర్ పెట్టాం, వాడు ఎంత బ్యానర్ పెట్టాడు, ఆర్భాటం అనమాట. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే అభద్రత, భయము. అంటే మన అస్తిత్వం ఏదన్నా నాశనం అయిపోతుందేమో. చూడండి, భయం ద్వితీయ వినివేశిత స్యాత్ శాస్త్రాలు చెప్తున్నాయి. భయం అనేది ఎప్పుడు వస్తుందట అంటే భగవంతుడు తప్ప అన్యమైనది ఏదో ఉందనుకుంటేనే భయం ఏర్పడుతుందట. కాబట్టి వాడికంటే ముందు మనం ఏదో చేయాలి, మనకంటే వాడు ఏదైనా చేసేస్తాడేమో, మనం ఏమవుతాం, మన వ్యాపారం ఏమైపోతుంది. కాబట్టి అందరికంటే ముందు ఆ మోడల్ మనమే దించాలి, లేకపోతే అందరికంటే ముందు అడ్వర్టైజ్మెంట్ మనమే మొదలు పెట్టాలి, డిస్కౌంట్ మనమే ముందు ఇవ్వాలి. చూడండి, అవునా కదా? ఇది సాధారణం కదా చెప్పండి? ప్రతి రంగంలో కూడా సాధారణమే కదా. చివరికి విద్య, నామమాత్రపు విద్యారంగంలో కూడా, నామమాత్ర విద్యారంగం అంటే ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో కూడా మనం చూస్తే ఎవరికి ఎన్ని ర్యాంకులు వచ్చాయి చూడండి, అంతా కూడా పోటీ, అభద్రతాభావం. విశేషం ఏమిటంటే కేవలం మనుషుల్లో మాత్రమే కాదు, చివరికి జంతువులు, పశువుల్లో కూడా అభద్రతా భావం ఉంటుంది. ఒక వీధిలోకి వేరే వీధిలోంచి కుక్క వచ్చిందంటే ఈ వీధిలో ఉన్న కుక్క దానికి భయం ఏర్పడుతుంది. అమ్మో అభద్రత, నా సామ్రాజ్యాన్ని ఇది ఆక్రమించుకుంటుందేమో, నా గతి ఏం కావాలి. రోడ్డు మీద ఉన్నటువంటి ఎముకలవి నేనే ఏరుకుంటాను, ఇప్పుడు ఇది పోటీ వచ్చింది, నాకు ఆహారం దొరకదేమో. పక్షుల మధ్య పోటీ. మీరు ఆవులు ఉన్నాయనుకోండి, మీరు చూడండి, 4 ఆవులు ఉంటే కొత్త ఆవు వచ్చిందనుకోండి, 4 ఆవులు కలిసి కొత్త ఆవును కురుస్తాయి. నేను చూస్తుంటాం. అభద్రత చూడండి. ఇలా ఇది 84 లక్షల జీవరాశుల్లో కూడా ఈ అభద్రత అనేది ఉందన్నమాట. అది పరాకాష్ఠ స్థాయికి చేరుకునేది ఎక్కడంటే మనుషుల్లో. ప్రపంచ యుద్ధాలు ఎందుకు జరిగాయి చెప్పండి? బ్రిటిష్ వాడు ఈరోజు ఉదయం చర్చించుకుంటున్నాం. బ్రిటిష్ వాడు ఏం చేశాడు? రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం మొత్తం అన్ని చోట్ల వాడు ఏం చేశాడు? వలస పాలన. ఒక దేశంలో వస్తువు పట్టుకెళ్ళి ఇంకో దేశంలో అమ్ముకోవడం, అక్కడిది పట్టుకెళ్ళి ఇంకో దేశంలో అమ్ముకోవడం. వాడిని చూసి జర్మనీ వాడు అసూయపడ్డాడట. ఏమిటి బ్రిటిష్ వాడు మొత్తం ప్రపంచం అంతా వాడి సరుకులే అమ్ముకుంటున్నాడు, మరి జర్మనీ వాళ్ళమైన మనం, మనకి అందరికంటే గొప్ప బుద్ధి ఉంది, కానీ మనం తయారు చేసిన వస్తువులను అమ్ముకోవడానికి మనకి మార్కెట్ లేదు. కాబట్టి ప్రపంచ యుద్ధాలు వచ్చాయి, 2 యుద్ధాలు. అభద్రతాభావం. ఈ అభద్రతాభావం కారణమే, ఈ అభద్రతాభావమే మనిషి చేసే అన్ని అఘాయిత్యాలకు, అన్ని రకాల పాపాలకు కారణం. మరి దీనికి పరిష్కారం ఏమిటి ఇక్కడ చెప్తున్నారు? పరిష్కారం ఏమిటంటే ఎప్పుడైతే మనం నిత్యము భాగవత ఉపదేశములు, అంటే ఏ తీవ్రతతో అయితే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి తినేటప్పుడు, మల విసర్జన చేసేటప్పుడు, మూత్ర విసర్జన చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, ప్రతి సమయంలో మనం ప్రతి క్షణం ఏ విధంగా అయితే సెల్ ఫోన్ వదలకుండా సమాచారం మిస్ అయిపోతామని చూసుకుంటామో, అంత తీవ్రతతో ఎప్పుడైతే భగవత్ సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకోవాలనే కోరిక పుడుతుందో అప్పుడు ఏమవుతుందట? హృదయంలో ఉన్న అభద్రతలన్నీ దాదాపు సంపూర్ణంగా నశించిపోయి ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ భగవానుడి పట్ల అకుంఠితమైన ప్రేమయుక్త సేవ స్థాపితము కాగలదు. ఎందుకంటే దేనికోసము, ఎవరి కోసమైతే మనం భయపడుతున్నామో అవన్నీ కూడా వాస్తవానికి యథార్థాలు కావు. మనం దేనికోసం భయపడుతున్నాము? శరీరం కోసం. ఎవరి కోసం అంటే శరీరానికి సంబంధించిన వాళ్ళ కోసం మనం భయపడుతుంటాం, పాపకృత్యాలు చేసుకుంటాం. కానీ ఏదైతే నేను అనుకుంటున్నామో అసలు అది మనమే కాదు అనే విషయం తెలిసిందనుకోండి, ఈ శరీరమే మనం కాదు, మనం ఆత్మ. అలాగే నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వారి కర్మను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు అనే విషయం ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు అతడు ఏం చేస్తాడో, శాశ్వతంగా మనతో ఉండేవాడి కోసమే అందరూ కూడా పాటుపడతారు. ఎవరైతే శాశ్వతంగా మనతో ఉండేవాడు, సుహృదం సర్వభూతానాం, ఎవరైతే శాశ్వతంగా ఉండేది, ఎవరుంటారు మనతో శాశ్వతంగా? ప్రతి జీవితో కూడా హృదయంలో పరమాత్మగా ఉండేది ఎవరో? శ్రీకృష్ణ భగవాన్.
అప్పుడు ఏమవుతుందంటే అకుంఠితమైన ప్రేమయుక్త సేవ స్థాపితమవుతుంది. మరి ఎప్పుడైతే ఆ విధంగా భగవంతుని పట్ల ఆకర్షణ కలిగి మనకి మన హృదయంలో ఆయనకి సేవ చేయాలనేటువంటి భావన ఉంటుందో అప్పుడు ఏమవుతుందట, రజస్తమో గుణ ఫలితములైన కామక్రోధ లోభములు హృదయం నుండి అదృశ్యమైపోతాయని చెప్పన్నారు. రజస్తమో గుణ ఫలితములైనటువంటి రజోగుణం తమో గుణం యొక్క ఫలితం. రజోగుణం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? రజోగుణం అంటే రెస్ట్లెస్నెస్ అనమాట, ప్యాషనేట్, అంటే వాడికి విశ్రాంతి అనేది ఉండదన్నమాట. ఎప్పుడు కూడా పరిగెడుతూనే ఉంటాడు, ఎప్పుడు కూడా ఏదో ఒకటి భోగించాలి, విపరీతమైనటువంటి కామం. చూడండి, ఇవన్నీ రజోగుణం యొక్క లక్షణాలు. అలాగే తమో గుణం అంటే ఏమిటి? పూర్తిగా బద్ధకం, పిచ్చితనం, వెర్రితనం, అశుభ్రత, మత్తు, ఇవన్నీ కూడా ఏంటంటే తమో గుణం అనమాట. వీటి యొక్క గుణాలే ఏమిటని చెప్పుకుంటున్నారు? కామక్రోధ లోభములు. ఇవన్నీ కూడా హృదయం నుంచి అదృశ్యమైపోతాయని చెప్పుకున్నారు, మాయమైపోతాయి. ఏది చేస్తే నిత్యం భాగవత సేవయా, నిత్యము భాగవత సేవ చేస్తే ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్పుడు ఏమవుతుందంటే భక్తుడు సత్వగుణమునందు స్థితిని పొంది సంపూర్ణముగా ప్రసన్నుడవుతాడు అని చెప్పన్నారు. స్థితం సత్వే ప్రసీదతి అని చెప్పన్నారు. కాబట్టి ఇక్కడ మనకి చెప్తున్నారు ఆచార్యులు ఏమంటున్నారంటే, వాస్తవంగా మన యొక్క సహజ స్థితి అంటే ఏమిటి? మనకి ఇప్పుడు మనది రోగగ్రస్త స్థితి, అంటే ఈ శరీరం ఏదైతే ఉందో ఇది మనకి ఒక రోగగ్రస్త స్థితి, ఇది ఒక పనిష్మెంట్ అనమాట. మనం చూడండి, దీనివల్ల అనేక రకాల దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ శరీరానికి స్వతంత్రత లేదు, ఇది కండిషన్డ్ స్టేట్ అంటారు, దీన్ని బద్ధ స్థితి అంటారు. మనం ఎవరం కూడా ముసలివాళ్ళు అవ్వాలని అనుకో, మనం ఎవరో మరణించాలని అనుకో, మనం ఎవరు జబ్బు పడాలని అనుకో, మనం ఎవరు ఈ విధమైనటువంటి జన్మను కోరుకోలేదు. కానీ ఇవన్నీ కూడా బలవంతంగా మనం అనుభవించాల్సి వస్తుందా లేదా? దానినే బద్ధ జీవనం అంటారు, అంతకుమించి ఏం కాదు, కండిషన్ స్టేట్. మనం ఎన్నో రకాలుగా స్వతంత్రంగా ఉండాలనుకుంటాం, ఎప్పుడూ ఆనందంగా ఉండాలనుకుంటాం, కానీ కుదరదు. ఈ ప్రపంచంలో దుఃఖం అనేది ఎదురవుతూనే ఉంటుంది. కాబట్టి మనకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫ్యాన్ వేసుకున్నాం, ఫ్యాన్ వాడుతున్నామంటే దాని అర్థం ఏమిటి? మనం కండిషన్ స్టేట్. లోపల ఉంటే ఫ్యాన్ వేసుకోవాలి, బయటకు వెళితే మళ్ళీ ఏదైనా కప్పుకోవాలి, చలి. చూడండి, రకరకాలు ఇవన్నీ. అంటే మన స్వతంత్రులం కాదు, వీఆర్ కండిషన్డ్. మనం అనేక షరతులకు లోబడి ఉన్నాం అనమాట. కండిషన్ సప్లై అని చెప్పుకుంటారు కదా. ప్రతి వస్తువుకి చూడండి, ఏదైనా ఇచ్చినప్పుడు ఏదో ఆఫర్ వేస్తాడు, ఆఫర్ చేసి చివరిలో ఏమంటాడు? కండిషన్ సప్లై అంటే షరతులు వర్తిస్తాయి. కాబట్టి ఈ దేహంలో మనం షరతులకు లోబడి మాత్రమే సుఖ దుఃఖాలను అనుభవించగలం, అంతేగాని పూర్తి స్వతంత్రులం కాదు మనం. అప్పుడప్పుడు చూస్తుంటాం కదా, బోర్డులు పెడుతుంటారు, తిన్నవారికి తిన్నంత బిర్యానీ అని చెప్పి. చూస్తుంటారా లేదా? తిన్నవారికి తిన్నంత బిర్యానీ. ఎంత తింటాడు వెళ్ళి వాడు చెప్పండి? కేవలం 100 రూపాయలు మాత్రమే అని వేస్తాడు కదా. వీళ్ళు అదంతా చూసేటప్పటికే సగం ఆకలిపోతుంది, అర్థమైంది కదా. సో కాబట్టి ఒకవేళ నిజంగా అనంతంగా మీకు ఫ్రీగా ఇస్తాం ఏదైనా చేయండి అన్నా ఎవరో చేయలేరు. చేయగలరా? ఏం చేయలేరు, ఎందుకంటే మనకి ఆ సామర్థ్యం అనేది లేదనమాట. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇప్పుడు మనం బద్ధ స్థితిలో ఉన్నాం కాబట్టి. కానీ మన సహజ స్థితిలో, అంటే మన యొక్క ఆత్మస్థితిలో, అంటే కృష్ణ చైతన్య స్థితిలో, మనం భగవత్ చైతన్యంతో ఉన్నటువంటి స్థితిలో మనం ఎప్పుడు కూడా ఆత్మానందం కోసమే, మన ఆత్మానందంలో ఉంటాం. వాస్తవంగా మనం ఆత్మానందంలో ఉండాల్సినటువంటి వాళ్ళు. దాన్ని ఏమంటారంటే బ్రహ్మభూత స్థితి అని చెప్పి అంటారు. అంటే మన యొక్క వాస్తవమైనటువంటి స్థితి, ఆధ్యాత్మిక స్థితి, దాన్ని బ్రహ్మభూత స్థితి అని చెప్పి అంటారు, లేదా ఆత్మానంద స్థితి అంటారు. కానీ ఎప్పుడైతే దాన్ని కోల్పోతామో అప్పుడు మనం ఏం చేస్తాం? అప్పుడు ఈ జడమైనటువంటి వాటి కోసం మనం ఆలోచిస్తూ ఉంటాం అనమాట. జడమైనటువంటి తాత్కాలిక సుఖాన్ని ఇచ్చేవి. ఈ భౌతిక ప్రపంచంలో మనం అనుభూతి చెందేవి, మనం ఎక్స్పీరియన్స్ చేసే ఏవైతే రకరకాల సుఖాలు ఉన్నాయో అవన్నీ కూడా తాత్కాలికమైనవి. శాశ్వతమైనవి అంటారా? చెప్పండి. అంటే తినడంలో, నిద్రపోవడంలో, సంభోగం చేయడంలో, లేదా మనల్ని మనం సంరక్షించుకోవడంలో వచ్చేటువంటి ఆనందం ఏదైతే ఉందో అది నిరంతరాయమైనటువంటిదా, లేకపోతే అంతరాయంతో కూడుకున్నటువంటిదా? ఏమంటారు? ఇన్సెసెంట్ కాదు కదా, ఇన్సెసెంట్ కాదు, అంటే అది నిరవధికంగా వచ్చేవి కావు. మనకి ఎంత ఇష్టమైనటువంటి పదార్థమైనా, మంచి
ఎప్పటి నుంచో 4-5 సంవత్సరాలు అయిపోయింది మనం తిని. ఇప్పటి నుంచో అనుకుంటున్నాం తినాలి, ఆ పదార్థం తినాలి 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 తినాలి. సరే, తీరా ఆ రోజు వచ్చింది, మీకు అత్యంత ఎంతో నచ్చినటువంటి ఐటెం మీ ముందుకు వచ్చింది, అది కూడా అనంతంగా మీరు తినొచ్చు, మీకు ఎంత కావాలంటే అంత టైం వాడుకోవచ్చు. ఏమిటి, మొదటి ముద్ద పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? చాలా ఆనందంగా ఉంటుంది. రెండవ ముద్ద పెట్టుకున్నప్పుడు మొదటి ముద్దలో ఉన్నంత ఆనందం ఉంటుందా? ఉండదు. మూడవ దాంట్లో ఇంకా తగ్గుతుంది, నాలుగవ దాంట్లో ఇంకా తగ్గుతుంది, ఐదవ దాంట్లో దాదాపుగా తగ్గిపోతుంది, ఆరవ దాంట్లో అసలు ఏమనిపించదు, ఏడవది పెట్టుకుంటే బాధ మొదలవుతుంది, ఎనిమిదవది పెట్టుకుంటే ఇంకా హింసగా అనిపిస్తుంది, తొమ్మిదవది పెట్టుకుంటే అదే విషంగా మారిపోతుంది. అవునా కదా? ఈ భౌతిక ప్రపంచంలో ఏదైతే మనం హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్ అని అనుకుంటున్నామో అవన్నీ ఇలాంటివే. ఇవి ఆరంభంలో సుఖంగా ఉంటాయి కానీ అంతిమంగా దుఃఖాన్ని ఇస్తాయి. అలాంటివి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, జడత్వము కలిగిన మూర్ఖుడు అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వాడు, కానీ ఆత్మతృప్తుడైన ఆత్మానందుడు భౌతిక స్థితికి పరమైనటువంటి వాడు అందుకుంటున్నాడు. కాబట్టి ఇదంతా కూడా భౌతిక ప్రపంచంలో ఇలాగే ఉంటుందన్నమాట. కానీ అందరం కూడా ఏమిటంటే శాశ్వతమైన ఆనందం కోసం ప్రయత్నం చేస్తున్నాం, కానీ అది తప్పుడు విధానంలో, తప్పుడు ప్రదేశంలో మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ అలాంటిది ఉంది, లేకపోతే మనం దానికోసం ఎందుకు వెతుకుతామో చెప్పండి. మనం ఎల్లప్పుడూ కూడా ఆనందం కోసం వెతుకుతున్నావా లేదా? ఆనందం కావాలి, ఆనందం కావాలి, ఆనందం కావాలి, అందరూ వెతుకుతున్నారు, నిజంగా ఉంది కూడా అది. కానీ మనం ఇప్పుడు ప్రస్తుత స్థితిలో అసలైనటువంటి ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాం. మనం ఏదైతే డూప్లికేట్ ఏదైతే ఉందో, ఏదైతే ఏమంటారు దాన్ని, దానికి అనుకరణ, చూడండి, ఇమిటేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆనందంగా భావిస్తున్నాం. కాబట్టి శాస్త్రాలు ఇవన్నీ కూడా మనకి దేని గురించి సమాచారం అందిస్తున్నాయంటే, ఆ శాశ్వతమైనటువంటి ఆనందం ఎక్కడుందో దాని వైపుకే మనల్ని నడిపించడం కోసం అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏమిటి చెప్పండి? మీరు ఇంత దూరం వచ్చారు, ఇక్కడ ఎండగా ఉంది, ఇంత దూరం వచ్చారంటే దేనికోసం వచ్చి ఉంటారు? ఎండలో బాగా మాడదామనా? దేనికోసం వచ్చి ఉంటారు చెప్పండి? అంటే భగవంతుని గురించి అంటే ఏమొస్తుంది అందులో? ఆనందం. చూడండి, అంతిమంగా ఏం చేసినా సరే ఆనందం కోసం, అవునా కదా? ఆనందమయోభ్యాసాత్ శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రతి జీవి కూడా పరితపించేది ఆనందం కోసమే. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క తరహాలో దాన్ని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఆనందం అనేది ఉంది నిజంగానే, కానీ అసలైనది, శాశ్వతమైనది అయినటువంటిది ఎవరో పొందట్లా. అది ఇక్కడ వచ్చిన సమస్య. కాబట్టి ఇక్కడ మనం దేని గురించి చర్చిస్తున్నామంటే, ఆ అసలైనది, నిరవధికమైనది, శాశ్వతమైనటువంటిది, పూర్ణ జ్ఞానంతో కూడుకునేటువంటి ఆనందం ఏదైతే ఉందో దాని గురించి మనం ప్రచారం చేస్తున్నాం అన్నమాట. అదవుతుంది కదా? చాలామంది ఏమనుకుంటారంటే, ఏమిటి వీళ్ళు ఇదంతా కూడా బయటికి ఎలా కనిపించవచ్చు అంటే, వీళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఏవైతే రకరకాల ఎంజాయ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, రకరకాల ఏమంటారు హ్యాపీనెస్ ఏదైతే ఉందో, రకరకాల ఆనందాలు ఏవైతే ఉన్నాయో వాటికి వీళ్ళు దూరంగా ఉంటున్నారు, ఏమిటి పాపం వీళ్ళంతా కూడా దుఃఖంలో ఉంటున్నారని అనుకోవచ్చు మీరు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, ఇప్పుడు చూడండి ఇది ఎలాంటిదంటే, చిన్నపిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు. ఆ చిన్నపిల్లలు సాధారణంగా చిన్నపిల్లలప్పుడు ఏం చేస్తారు? శుద్ధ మొక్కలు అవి తింటుంటారు, మట్టి అవి తింటుంటారు, చాక్ పీసులు అవన్నీ తింటారు. అలాంటి 10 మంది పిల్లల్లో ఒక 2-3 చాక్ పీసులు తినటంలా, మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? పాపం వీడు చాక్ పీస్ తినటంలా, వీడికి ఆనందం దొరకట్లేదు అని అనుకోవచ్చు. కానీ వాడు ఎందుకు తినట్లేదంటే, వాడికి ఇంటికాడ వాళ్ళ అమ్మగారు రోజు గులాబ్ జామ్ తినిపిస్తున్నారు వాడు. కాబట్టి వాడు ఉన్నతమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. కాబట్టి తుచ్చమైన మట్టి, లేకపోతే ఏమంటారు వాటిని, బలపాలు అవి తినాల్సిన అవసరం లేదండి. కానీ ఈ కింద స్థాయిలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? అయ్యో పాపం వీళ్ళకి మట్టి తినడంలో ఆనందాన్ని ఆస్వాదించలేకపోతున్నాడే, వీడి జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నాడు, లైఫ్ పోతుందే అనుకుంటాడు. కానీ అసలు జరిగేది ఏమిటి? వీడి పైకి ఎలా కనిపిస్తున్నాడు? వీడు ఎందుకు తినడం లేదంటే వీడేమనుకుంటాడు? వీడు పాపం గొప్ప తపస్సు చేస్తున్నాడు. కాదు, వీడు వాస్తవానికి ఉన్నతమైన ఆనందం పొందుతున్నాడు. చక్కగా వాళ్ళ అమ్మగారు రోజు మైసూర్ పాక్ ఒక రోజు, గులాబ్ జామ్ ఒక రోజు, లేకపోతే పాలకోవా ఒక రోజు పెడుతున్నారు వాడికి ఇవన్నీ ఎందుకు చెప్పండి? కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో, భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు లౌకికలో అయినటువంటి వాళ్ళు ఎంజాయ్ చేసేవి. లౌకికమైన వాళ్ళు ఎందులో ఎంజాయ్మెంట్ పొందుతుంటారు? మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం, అంతే కదా? మీట్ ఈటింగ్, గ్యాంబ్లింగ్, ఇలిసిట్ సెక్స్, వీటిలో ఇంటాక్సికేషన్, మత్తు పదార్థాలు, మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం, ఈ 4 సమాజం మొత్తం తగులుకుని ఉందన్నమాట. కానీ భక్తులు ఈ 4 దూరంగా ఉంటారు.
అలా దూరంగా ఉన్న భక్తులను చూసి వీళ్ళందరూ ఏమనుకుంటారు, అయ్యో పాపం వీడి జీవితాన్ని వేస్ట్ చేసుకుంటాడు అనుకుంటారు. కానీ వాడెందుకు వీటిలో తగులుకోవడం లేదంటే వీడు అంతకంటే ఉన్నతమైన దాంట్లో తగులుకున్నాడు కాబట్టి. అంటే వీడు ఆధ్యాత్మికమైన ఆనందాన్ని పొందుతున్నాడు కాబట్టి తుచ్చమైన దాన్ని వదిలేశాడు. పరం దృష్ట్వా నివర్తతే అని చెప్పుకున్నారు. కానీ వీడి దృష్టికి వాడు ఎలా కనిపిస్తాడు, అయ్యో పాపం అనుకుంటాడు. వాడి దృష్టికి వీడు కూడా అయ్యో పాపం అనుకుంటాడు. ఈ ప్రపంచం అంతా అలాంటిది అనమాట. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి కార్యాల్లో, ఆధ్యాత్మికమైన కార్యాలంటే ముఖ్యంగా కలియుగంలో మనకి ఆధ్యాత్మిక సాధన నాలుకతో మొదలవుతుంది అనమాట. సేవోన్ముఖే జిహ్వాదౌ స్వయం ఏవ స్ఫురత్యతః అని చెప్పన్నారు. అత శ్రీకృష్ణనామాది నభవేద్గ్రాహ్యం ఇంద్రియై. నాలుకతో మొదలవుతుందట సేవ. ఏ విధంగా నాలుగు 2 రకాల పనులు చేస్తుంది. ఒకటి మాట్లాడడం, శబ్దం చేయడం, రెండోది రుచి చూడడం. కాబట్టి ఏమిటి మొట్టమొదట మనం చేయవలసింది అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని నిత్యము జపించడం. అలాగే మనకి భగవత్ సంబంధమైనటువంటి ఏవైతే విషయాలు తెలుసుకోవడం, అంటే భగవద్గీత, రామాయణం, భాగవతం, మహాభారతం ఇత్యాది ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చదవడం. అలాగే భగవంతునికి అర్పించినటువంటి చక్కటి ప్రసాదాన్ని స్వీకరించడం. ఎంతోమంది ఎంతో దూరం నుంచి వస్తారు, ఎందుకోసం అంటే ఈరోజు చక్క ప్రసాదం తీసుకోవచ్చు అని చూడండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది ఉన్నతమైనటువంటి రుచి, ద హయ్యర్ టేస్ట్ అని చెప్పంటారు చూడండి. ఇది ఆధ్యాత్మికమైనటువంటిది. దాన్ని చవి చూడడం కోసమే ఇంత దూరం అందరూ కూడా వస్తారు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఏమిటండి భగవద్గీత, భాగవతం, రామాయణం ఇవన్నీ, ఇందులో పెద్ద టేస్ట్ ఏముంటుంది అని. రకరకాలు వచ్చేసాయి కదా ఇప్పుడు, రకరకాల లౌకిక విషయాలు ఉండగా ఇవన్నీ ఎందుకున్నాయి. మీరు గమనిస్తే ఈ రకరకాల లౌకిక విషయాలు, రకరకాల వెరైటీలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంతకాలం ఉంటాయి మనుగడలో, తర్వాత నశించిపోతాయి. మార్కెట్లోకి అనేక రకాలు వచ్చేసి ఉంటాయి, రకరకాల ఎంజాయ్మెంట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా కొద్ది కాలం ఉంటాయి, మళ్ళీ నాశనం అయిపోతాయి. కానీ మీరు చూస్తే ఈ భగవత్ సేవ అనేది అనాది కాలం నుంచి అలాగే ఉంది. దాన్ని ఎంతమంది తీసుకుంటారో తీసుకోరు అనేది పక్కన పెడితే అది మాత్రం ఇప్పుడు చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది ఆధ్యాత్మిక మార్గం. ఆధ్యాత్మిక మార్గంలో పెద్దగా తేడాలు ఏమి ఉండవు, అందులో ఏమీ పెద్దగా మార్పులు ఉండవు. ఎందుకంటే ఇది స్థిరమైనటువంటిది కాబట్టి అనాది కాలం నుండి అయితే పాత పడిపోవడం అనేది ఉండదు, ఇంకా నిత్య నూతనమైనటువంటి సుఖాన్ని ఇస్తూ ఉంటుంది. కానీ లౌకికమైన విషయానికి వస్తే రోజుకో వెరైటీ మార్చినా వాడికి ఆనందం ఉండదు. ఉదాహరణకు ఒక భక్తుడిని చూడండి, భక్తుడు ఏం ధరిస్తాడు, ఒక ఉత్తరయం ధరిస్తాడు, ఒక ధోతి ధరిస్తాడు. అందులో రకరకాల రంగులే ఉండవు, రోజు అదే రంగు చూడండి. జీవితకాలం అదే అయిపోతుంది, సరిపోతుంది, దాంతో సంతృప్తిగా ఉంటాడు. కానీ లౌకికమైన వాడు ఏం చేస్తాడు, ఉదయం డ్రెస్ చేసుకోవాలి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, రోజుకొకటి మార్చుకోవాలి, రోజుకో రకం చెప్పులు వేసుకోవాలి, రోజుకో రకం సెల్ ఫోన్కి కూడా పైన స్ట్రాప్లు ఉంటాయి, అవి కూడా రోజుకో రంగు మార్చాలి చూడండి. కానీ వాడికి ఎక్కడ కూడా జీవితంలో సంతృప్తి ఉండదు, అంతా కూడా విసుగే. అందుచేత లౌకికమైనటువంటి వాటిలో ఎంత వెరైటీ మార్చినా అంతిమంగా దుఃఖమే వస్తుందండి. మనం చూస్తుంటాం, దాన్ని ఏమంటారు, మనకి స్క్రోల్ చేస్తూ ఉంటారనమాట, రకరకాల షార్ట్స్, రకరకాల లౌకికమైనటువంటి రకరకాల పోస్టులు, రకరకాల స్టేటస్లు అవి ఇవి చూసి ఒక పావు గంట 20 నిమిషాలు చూసిన తర్వాత చిరాకు వచ్చి పక్కన పడేస్తాను. ఎంత వెరైటీ చూసినా వెరైటీ భౌతికమైనటువంటి వెరైటీ మనిషిని పిచ్చివాడిని విసుగొచ్చేలా చేస్తుంది. కానీ ఇదే భగవద్గీత, ఇందులో ఏమీ భేదం లేదు చూడండి. 5000 సంవత్సరాల నుంచి ఇదే భగవద్గీత. సెల్ ఫోన్లు లేని కాలం నుంచి, ఏమీ లేని కాలం నుంచి ఇది ఉంది. ఇది ఒక్కటి ఉంటే చాలు మీకు ఇందులో అనేక రకాల ఆధ్యాత్మిక వైవిధ్యాలు మీరు చూడొచ్చు అనమాట చూడండి. వెరైటీస్ ఆఫ్ స్పిరిచువల్ ఎంజాయ్మెంట్ చూడండి. మీరు ఊహించలేనంతటి వైవిధ్యం ఉంది ఇందులో ఆధ్యాత్మిక తలం. కానీ మనుషులు ఇక్కడ ఏం చేస్తున్నారు, భౌతిక తలంలో ఉన్న వైవిధ్యాలు మనిషిని పిచ్చివాడిని చేస్తే ఆధ్యాత్మిక తలంలో ఉన్నటువంటి వైవిధ్యాలు మనిషిని సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందేలా చేస్తాయి. కాబట్టి అంతిమంగా మేము మీ అందరినీ కూడా అడిగేది ఏమిటంటే, ఒకసారి ప్రయత్నించి చూడండి. ఎందుకంటే ఖచ్చితంగా అందరూ కూడా విసుగు చెందుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ మెటీరియలిస్టిక్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో, ఈ భౌతికమైనటువంటి రకరకాల భోగ వైవిధ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఈ సమాజంలో ఎవరు కూడా సంతోషంగా లేరు, అందరూ కూడా విసిగిపోయి ఉన్నారు. ఇదేమీ ప్రత్యేకించి మనమేమి పరిశోధన చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది మనం చాలా సులభంగా అర్థమయ్యేటువంటి విషయం. కానీ మనం నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కనుక కోరుకున్నట్లయితే అప్పుడు మనం ఏం చేయాలి,
ఈ శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేటువంటి భగవద్గీత, భాగవతం ఇత్యాది శాస్త్రాల్లో ఉన్నటువంటి భాగవతం అంటే భగవత్ సంబంధమైనటువంటి విషయాలను తెలుసుకోవాలి. అందుచేత ఒకవేళ మీరు నిత్యమైనటువంటి ఆనందాన్ని కోరుకుంటున్నట్లయితే మీరు చేయవలసింది ముందుగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని జపిస్తూ, అలాగే మరి భగవద్గీత, భాగవతం, రామాయణం ఇత్యాది గ్రంథాలను అంటే భగవత్ సంబంధమైనటువంటి విషయాలను తెలుసుకుంటూ భగవత్ ప్రసాదాన్ని స్వీకరిస్తూ, అదే సమయంలో వీటి యొక్క పూర్తి ఫలితాన్ని పొందాలంటే మనం మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం అనేటువంటి 4 పాపకృత్యాలకి దూరంగా ఉంటూ ఈ కృష్ణ చైతన్య సాధనలో మనం నిమగ్నమైనట్లయితే అప్పుడు మనం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని రుచి చూడగలుగుతాం. లేదంటే మనం విసిగిపోవడం తప్ప వేరే ఏమీ ఉండదన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన వారిలో ఎంతమంది జగన్నాథ రథయాత్రలో పాల్గొన్నారు? పట్టణంలో జరిగిన రథయాత్రలో ఎంతమంది పాల్గొన్నారు? చాలామంది పాల్గొన్నారు, సంతోషం. మరి మీ అందరికి ఎలా అనిపించింది? ఆనందంగా అనిపించిందా? లేకపోతే అదే ఏ పొలిటికల్ ర్యాలీకు ఎవరో రాజకీయ నాయకుడు వచ్చాడని వెళితే ఎలా ఉంటుంది? సో కాబట్టి మీ అందరికీ దీని గురించి వివరించి చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ స్వానుభవం ఉందన్నమాట ఈ విషయంలో. మరి ఇలాంటిదే మరొక ఉత్సవం కూడా రాబోతుంది మరి త్వరలో. ఏమిటది? శ్రీకృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 4వ తేదీన రాబోతుంది. మరి వాస్తవానికి అప్పుడప్పుడు ఉత్సవాలు మాత్రమే కాదు, నిజంగా ఈ విధమైనటువంటి ఆనందాన్ని మీరు ప్రతిరోజు పొందాలన్నా కూడా పొందొచ్చు. చాలామందికి ఆ విషయం తెలియదు. ఏదో సంవత్సరానికి 1 సారి 2 సార్లు 3 సార్లు ఈ విధమైన ఆనందం కలుగుతుందేమో అనుకుంటారు. లేదు, వాస్తవంగా మీరు ఒక ప్రక్రియను అనుసరించినట్లయితే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవడంతో మీరు ఈ ఆనందాన్ని పొందొచ్చు. చూడండి, ప్రపంచంలో ఎంత గొప్ప కోటీశ్వరుడైనా ఉదయాన్నే మీకు సూర్యోదయం కూడా అవ్వకముందే లేచి పాటలు పెట్టుకుని పాడుకుంటూ నాట్యం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ప్రపంచంలో ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు కదా, అపర కోటీశ్వరులు ఉన్నారు. వారిలో ఎంతమంది ప్రతిరోజు బ్రహ్మముహూర్త సమయంలో అంటే ఉదయాన్నే 4:30 నుంచి 5 గంటల వరకు ఎంతమంది పాడుకుంటూ నాట్యం చేస్తారంటారు? ఏమంటారు? అలాంటి వారు ఎవరు ఉన్నారా? అపర కోటీశ్వరులు కానీ ఎవరన్నా సరే ఉన్నారంటారా ప్రపంచవ్యాప్తంగా? లేదు. కానీ మీరు చూసినట్లయితే భక్తులు చూడండి, లౌకికమైనటువంటి వాళ్ళకి ధనం ఉంటేనే నామమాత్రపు సుఖం ఉంటుంది, ధనం లేకపోతే నామమాత్రపు సుఖం ఉండదు. కానీ భక్తులు వాళ్ళు ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని ఆపదల్లో ఉన్నా వాళ్ళకి మాత్రం ఆనందం గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు బ్రహ్మముహూర్త సమయంలో భగవంతుని కీర్తిస్తారు. కాబట్టి వాళ్ళు నష్టాల్లో ఉన్నారా, లాభాల్లో ఉన్నారా, అరణ్యాల్లో ఉన్నారా, నగరాల్లో ఉన్నారా, లేకపోతే సుఖంలో ఉన్నారా, దుఃఖంలో ఉన్నారా అనే దాంతో సంబంధం లేకుండా వాడు ఎలాంటి స్థితిలో ఉన్నా వాడికి రోజు కూడా చూడండి, అలా ఎవరుంటారు చెప్పండి? లౌకికమైనటువంటి కష్ట నష్టాలతో సంబంధం లేకుండా ప్రతిరోజు ఉదయాన్నే ఒక అరగంట కనీసం పాడుకుంటూ నాట్యం చేసేవాడు ఎవడున్నాడు ప్రపంచంలో? సుఖంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా. అది కేవలం ఆధ్యాత్మిక జీవితం గడిపే వారికి మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే మేము చెప్పేది ఏమిటంటే, మీరు కేవలం రథయాత్రకో లేకపోతే కృష్ణ జన్మాష్టమికో లేదా గౌర పూర్ణిమకో మరొక మహోత్సవానికి మాత్రమే సంవత్సరంలో 2-3 సార్లు మాత్రమే ఆనందాన్ని పొందడం కాదు. మీకు ఒకవేళ ఆసక్తి ఉంటే ప్రతిరోజు కూడా మీరు ఇదే విధమైనటువంటి ఆనందాన్ని పొందొచ్చు. అలా ఎవరైనా పొందాలనుకుంటే వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి, మీకు ఏం చేయాలో మేము చెప్తాం. ఎందుకంటే తెలివైన వాళ్ళు ఉన్నతమైనది ఏదన్నా ఉందంటే వెంటనే పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి, అంతే కదా. మార్కెట్లోకి వెళ్ళి అదే వస్తువు అందులో ఇంకా ఉన్నతమైన వెరైటీ ఏదన్నా ఉందేమో చూద్దామని ప్రయత్నం చేస్తారా లేదా? అందరూ చేస్తారు కదా. మరి ఆనందంలో కూడా ఉన్నతమైన ఆనందం లభిస్తుందంటే మరి దానికోసం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? అది కూడా ఎలాంటి ఖర్చు లేకుండా. కాబట్టి ఒకసారి ఆలోచించండి. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉంటే చెప్పండి ఎవరికైనా ఇప్పటివరకు చర్చించిన విషయాలు. బ్రహ్మముహూర్తం అంటే సూర్యోదయానికి 1.5 గంటల ముందు బ్రహ్మముహూర్తం అనేది మొదలవుతుంది. ముహూర్తం అనేది 48 నిమిషాల పాటు ఉంటుంది. రోజుకి 30 ముహూర్తాలు ఉంటాయి. ఒక్కొక్క ముహూర్తం 45 నిమిషాలు ఉంటుంది. అందులో అత్యంత మహిమాన్వితమైనటువంటి ముహూర్తం బ్రహ్మ ముహూర్తం. అది సూర్యోదయానికి 1.5 గంటల ముందు
ప్రారంభమవుతుంది. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? సో అందుకే మీరు దాన్ని చూడాలి అంటే ప్రతిరోజు మీరు 4:30కి వచ్చినట్లయితే, సంవత్సరంలో ఏ రోజైనా సరే ఉదయం 4:30కి మీరు మందిరానికి వచ్చినట్లయితే మీరు చూడొచ్చు అన్నమాట. ఆ సమయం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ఏమిటనేది. హరే కృష్ణ. ఇంకేమైనా ఉన్నాయా ప్రశ్నలు ఎవరికైనా? సరే, ఇప్పుడు ఆరతి కీర్తన ఉంటుంది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొండి. అనంతరం భగవత్ ప్రసాదం అందరికీ ఉంటుంది. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జయ.